పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు కేంద్ర పెద్దలు. రక్షణ రంగ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం ప్రారంభమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఢిల్లీలో వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ ధోవల్ సమావేశమయ్యారు. అంతకుముందు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతపై చర్చ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చకు రానున్నాయి. ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సమావేశంలో భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా సన్నద్ధతపై ప్రధానికి వివరించారు రాజ్నాథ్ సింగ్. మధ్యాహ్నం రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీతో ముగిసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశంలో భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, పహల్గామ్లో ఎక్కడైతే బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఉగ్రదాడుల ఏరివేత ఎలా, అంతేకాదు ఉగ్రవాదులకు ఏ విధంగానైతే మద్దతిస్తూ పూర్తి స్థాయిలో వాళ్లకు రక్షణను అందిస్తున్నటువంటి పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా నేటికి వారం రోజులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 22వ తేదీన ఎప్పుడైతే మధ్యాహ్నం జరిగినటువంటి ఈ ఘటన, దాంతో ఉగ్రవాదులు దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి మైండ్ బ్లాక్ లో షూట్ చేయడంతో ఏకంగా 26 మంది చనిపోతే ఒక స్థానికుడు కూడా చనిపోయారు. మొత్తం 27 మందికి మృతుల సంఖ్య చేరుకుంది. అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కుదింపు అనేది మొదలైంది. ఏ విధంగానైతే సింధు జలాల నిలిపివేత, టెంపరీగా పాస్పోర్ట్తో టెంపరీ వీసాలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా పాకిస్తాన్కు పంపించేయడం, ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఒకవైపు రాష్ట్రాల సహకారం కూడా కేంద్రం కోరింది. ఇంకా మరోపక్క నిన్న మొత్తం కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంటే ఈ సమావేశంలో ప్రధానంగా భారత త్రివిధ దళాల పవర్ ఎంత, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా పాకిస్తాన్ను మనం మట్టి కురిపించవచ్చు అనే అంశాలపైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఆకాశ మార్గాన కావచ్చు, జల మార్గాన కావచ్చు, భూ మార్గాన కావచ్చు, ఈ 3 మార్గాల్లో ఎలా ఎదుర్కోవచ్చు పాకిస్తాన్ అనే దాని మీద ఒక కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి చర్చించారు. అదే సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒకటే, అంటే ఒకవైపు బార్డర్లో అంటే నియంత్రణ రేఖ వెంబడి ఒకవైపు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఫైర్ చేస్తూనే ఉంది. దానికి గట్టిగా ఇండియా ఆర్మీ బదులిస్తూనే ఉంది. నిజంగా ఇది కనుక పెరిగే పరిస్థితి ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందనే దాని మీద కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు త్రివిధ దళాల అధిపతులతో సమీక్ష సమావేశాలు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నాయి. దాని కంటిన్యూగానే ఇప్పుడు జరిగేటటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, సో ఈ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఇందులో కీలకంగా అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పాక్ భారత్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పహల్గామ్ ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత కూంబిం జరుగుతుంది, మరో పక్క కొన్ని చోట్ల ఏ విధంగానైతే ఎదురుకాల్పులు కూడా జరిగాయి, కొంతమంది ఏదైతే ఉగ్రవాదులుగా అనుమానంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఏదైతే సౌత్ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని స్థావరాలు ఉన్నాయి, వాటిని కూడా ఇప్పటికే పేల్చేశారు. కొన్ని చోట్ల ఆర్మీని టార్గెట్ చేస్తూ అక్కడ ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరికీ, అంటే ఒకవైపు కేబినెట్ లో ఉన్నటువంటి సహచరులకి విషయాలు తెలవాలి,
ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం కీలకం. సో భవిష్యత్తులో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మనం పాకిస్తాన్ వైపు మూవ్ కావాల్సి ఉంటుందనే అంశాలను మొత్తం కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.